మాట్లాడుకుంటుంటాం. మేము కూడా చెప్తా ఉంటాం అధ్యక్ష. కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, డెవలప్మెంట్ పేరిట ఈకలాజికల్గా పర్యావరణానికి సంబంధించిన అంశాల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. ఈ చరిత్రకు సంబంధించి మన పూర్వీకులు మనకు పచ్చని పొలాలు ఇచ్చిండ్రు, స్వచ్ఛమైన నదులు, పీల్చడానికి స్వచ్ఛమైన గాలి ఇచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక క్లీన్ హైజీనిక్ ఎన్వైరన్మెంట్ ఇవ్వటం జరిగింది. అది మన పూర్వీకులు మనకిచ్చిన వారసత్వం. అదే క్లీన్ ఎన్వైరన్మెంట్ని మనము బాధ్యతాయుతంగా మన పిల్లలకి రేపటి తరానికి మనం అందిస్తున్నామా లేదా అని ఈ సభలో ఉన్న మన సహచర గౌరవ శాసన సభ్యులు, మామూలను విమర్శించే మిత్రులు కూడా ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం మన పిల్లల పేరు మీద గొప్పగా చదువులు చెప్పిస్తా ఉన్నాం. వారి ఫ్యూచర్ని సెక్యూర్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నాం, ఉండటానికి సౌకర్యమైన ఇల్లులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కానీ వారు పీల్చే గాలి కలుషితమైతే, వారు తాగే నీరు విషతుల్యమైతే ఇవన్నీ చేసిన దానికి అర్థం ఉంటుందా అధ్యక్ష? మనం వారసత్వంగా ఇచ్చిన సంపద వారి ప్రాణాలను కాపాడుతూ ఉందా? ఇది ఎలా ఉందంటే మన బిడ్డలకు మనమే బంగారు గిన్నెలో విషం ఇచ్చి తాగుతున్నట్లుగా కనిపించే ప్రమాదం ఉంటుంది అధ్యక్ష. ప్రకృతి ఒకసారి నాశనమైతే తిరిగి రాదు. మన పిల్లలు, వారి పిల్లలు, అందరి పిల్లలు ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా ఉండాలంటే మనము ఇయ్యాల్సింది, వారసత్వంగా వారికి ఇయ్యాల్సింది ఒకటే క్లీన్ ఎన్వైరన్మెంట్ అధ్యక్ష. మనము ఈ భూమికి హోల్ అండ్ సోల్ ప్రొపరేటర్స్ కాదు, కేవలం మనం ధర్మకర్తలం, అంటే ట్రస్టీస్ మాత్రమే అధ్యక్ష. మనం ఫ్యూచర్ జనరేషన్కు సంబంధించిన క్లీన్ ఎన్వైరన్మెంట్కు అందించడమే అనేది మనం వారికి చేసే హెల్ప్ కాదు. ఇది మన ఆబ్లిగేషన్, మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ. ఇది విధ్వంసం చేసుకుంటూ పోతే మనం పిల్లలకి, ఫ్యూచర్ తరాలకి ఒక ఎకలాజికల్ డెజర్ట్గా మిగిలిచ్చే అంశాన్ని మనం ఇవ్వబోతాము అనే ఒక చేదు నిజాన్ని మనం ఇప్పుడే గ్రహించాల్సిన అవసరం ఉందనే ఆలోచనే ఈరోజు ఈ హెల్త్ పాలసీ ఆలోచన. చరిత్రలో మనము గొప్ప మార్పులన్నీ ఒక్క అడుగుతో మొదలైతే అధ్యక్ష. ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు అభివృద్ధి పేరిట జరుగుతూ ఉన్న ఈ విధ్వంసాన్ని ఎంతవరకు వీలుంటే అంతవరకు ఆపు చేసే ఒక అడుగు వేయాలి. ఎవరు వేయాలి, ఎప్పుడు వేయాలి? ప్రతిపక్షాలకు సంబంధించి విమర్శలు చేసిన ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన అంశాన్ని ముందుకెళ్లే నాయకుడు కావాలి, ఆలోచన చేసే పరిస్థితి ఉండాలి అని ఎవరు ఏం చెప్పినా కేవలం ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి ఒక అడుగు ముందుకు వేయాలనే ఆలోచననే ఈ హెల్త్ పాలసీ. అందుకోసమే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ చారిత్రాత్మక ఆలోచన, ఈ పాలసీ భుజానికి ఎత్తుకున్నాం అధ్యక్ష. మన పిల్లల కోసం, రేపటి తరాల భవిష్యత్తు కోసం, ఈ నేల మనుగడ కోసం ఈ చారిత్రాత్మక మార్పు వైపు అడుగులు వేయటం జరిగింది అధ్యక్ష. చాలామంది ఈ పాలసీని ఒక సాదా సీదా ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్గా చూస్తూ ఉన్నారు. కొంతమంది అయితే దీంట్లో మతలబు ఉందని ఆ మతలబును తీసే ప్రయత్నం చేసిన అధ్యక్ష. కొండను తవ్వుతూనే ఉన్నారు, కొండను తవ్వుతూ నడుస్తూ ఉన్నారు. ప్రజలకు ఒక పర్స్పెక్టివ్ని ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు.
ఈరోజు మేము చెప్తా ఉన్నాం, బాధ్యతాయుతంగా మేం చేసే పనిని విమర్శన చేయాలంటే విమర్శ సద్విమర్శగా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే దాన్ని స్వీకరిస్తాం. కేవలం సిద్ధాంతపరంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని ఏదో విధంగా బురద జలాలనే అంశం పైన విమర్శలు చేస్తే ఆ విమర్శలు చేస్తా ఉన్నవారు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. భావి తరాలకు మీరు మేలు చేస్తా ఉన్నారా, న్యాయం చేయబోతా ఉన్నారా, ఆటంకం కలిగిస్తా ఉన్నారా, భావి తరాలకు మీరు అందిస్తా ఉన్న వారసత్వం ఏందని ఆలోచన చేయాల్సిన అవసరం అధ్యక్ష. ఈరోజు కేవలం వీఆర్ నాట్ ట్రయింగ్ టు పుట్ దిస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ అన్ ఆస్పెక్ట్. ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. భూమి వినియోగం మారుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు పారిశ్రామిక ప్రాంతం కాస్త నివాస ప్రాంతంగా మారుతూ ఉంది. మనమే చూస్తూ ఉన్నాం చుట్టుపక్కల. సార్ మీరు మేము చాలామంది సభ్యులు ఈ ప్రాంతంలో ఉంటున్నవారు ఇక్కడ స్కూల్లో చదువుతున్నప్పుడు, మనం స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు, కాలేజీలో చదువుతూ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే జనవాసాలు ఎక్కడి వరకు ఉంటుండే, పారిశ్రామిక ప్రాంతాలు, పారిశ్రామిక వాడలు సెక్లూడెడ్గా ఊరవతల ఉంటా ఉండే. ఈరోజు ఆ విధంగా ఉందా అధ్యక్ష? ఈరోజు మొత్తం కూడా పారిశ్రామిక ప్రాంతము పూర్తి స్థాయిలో నివాస ప్రాంతంగా మారుతా ఉంది. మరి ఈరోజు వారు చూసేది రెవెన్యూ రికార్డుల కోణంలోనే చూస్తూ ఉన్నారు. కానీ ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర ప్రజానికానికి ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాం అధ్యక్ష. ఇది కేవలం చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కాదు. రాబోయే తరాలకు మా ప్రభుత్వం వేస్తా ఉన్న ఒక ఆరోగ్యకరమైన ఫౌండేషన్, పునాది. ఈ పాలసీ ద్వారా రెవెన్యూ రికార్డులో మార్పులు చేర్పులు చేయడం కాదు అధ్యక్ష మా ఉద్దేశం, మా లక్ష్యం. మా ఉద్దేశం పరిశ్రమలకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాలకు సంబంధించి కాలుష్యం లేకుండా చూడాలనే ఒక ప్రధానమైన అంశంతో ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాలన్నింటిలో అక్కడున్న కలుషిత వ్యర్థాలను అందిస్తా ఉన్న ఈ పరిశ్రమలకు సంబంధించి 2017లో ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు కానీ, 2013లో ఆనాడు మా ప్రభుత్వ హయాంలో మొత్తం ఈ పరిశ్రమలన్నిటిని కూడా ఓఆర్ఆర్ ఆవల తీసుకుపోవాలని నిర్ణయం చేసి జీవో ఇవ్వటం, దాని తదనంతరం దాని హిస్టరీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఇది ప్రత్యేకించి మరి మనం చూశాం అధ్యక్ష, 1970sలో ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ పిఎస్యు ఐడిపిఎల్ రాకతో హైదరాబాదు సంబంధించిన పారిశ్రామిక ప్రస్థానం మొదలైంది అధ్యక్ష పెద్ద ఎత్తున. ఆనాడు మనం చూశాం సనత్ నగర్ కానీ, ఉప్పల్ కానీ, జీడిమెట్ల కానీ, చెర్లపల్లి లాంటి ప్రాంతాలు అబ్సల్యూట్లీ ఇండస్ట్రియల్ జోన్స్ అధ్యక్ష, పరిశ్రమల కోసమే. వాటినన్నిటిని కూడా ఎక్స్క్లూజివ్ ఇండస్ట్రియల్ జోన్స్గా కేటాయించారు. అప్పట్లో ఇవన్నీ ఎక్కడుండే అధ్యక్ష? అవుట్స్కట్స్, నగర శివార్లో జనవాసాలకి కిలోమీటర్ల దూరంలో మనుషులు లేని ప్రాంతంలో ఉండేది అధ్యక్ష. అక్కడ ఉన్న పరిశ్రమలు ఉండటం వల్ల పట్టణంలో ఉన్న ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు రాకుండా ఉండే ఆలోచన చేసి ఆ రోజు పరిశ్రమలన్నిటిని కూడా మరి అంత దూరంలో పెట్టేవాళ్ళం. కానీ 50 ఏళ్ళలో ఏం జరిగింది? డెఫినెట్లీ హైదరాబాద్ నగరం ఊహించని విధంగా ప్రపంచ పట్టణంలోనే ఒక మహానగరంగా విస్తరించింది. మరి ఒకప్పుడు అవుట్స్కట్స్లో ఉన్న ఈ పారిశ్రామిక ప్రాంతాలు ఇవన్నీ కూడా ఈరోజు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్గా మారిపోయాయి.
అప్పుడు పరిశ్రమల కోసం కేటాయించిన చోటు నేడు లక్షలాది మంది నివసించే రెసిడెన్షియల్ కాలనీస్ వెలిసాయి అధ్యక్ష. నాడు ఫ్యాక్టరీకి మన ఇంటికి మధ్య కిలోమీటర్ దూరం ఉంటుండే, నేడు ఫ్యాక్టరీ గోడ పక్కనే అపార్ట్మెంట్ ఉంది. చిమ్నీ నుంచి వచ్చే విషపూరితమైన గాలిలో కలిసిపోయే అవకాశం లేకుండా నేరుగా బెడ్రూమ్లోకి ఆ పరిసరాల ప్రాంతంలో విషపూరితమైన మరి గాలి వీస్తుండడం మనమే చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఒకవైపు నివాస గృహాలు, మరోవైపు పరిశ్రమలు, ఈ రెంటి మధ్యలో బఫర్ జోన్ కూడా లేకుండా పోయింది అధ్యక్ష. ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం సరే ప్లానింగ్ లోపం కొద్దిగా ఉన్నా శాస్త్రీయంగా మనము చేస్తా ఉన్న ప్రతి పాలసీ, ప్రతి అడుగు ఒక సైంటిఫిక్ డిజాస్టర్గా మనం ఈరోజు సవరణ చేసుకోకుంటే ఒక సైంటిఫిక్ డిజాస్టర్గా ఏర్పడే పెద్ద ప్రమాదం కనబడతా ఉంది. ఐ వుడ్ లైక్ టు కోట్ ఫ్యూ ఇన్సిడెంట్స్ అధ్యక్ష. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఈరోజు భోపాల్ గ్యాస్ లీకేజ్ సంఘటన గురించి అందరికి కూడా తెలుసు. 1984లో జరిగింది. నివాస ప్రాంతంలో పరిశ్రమలు ఉంటే ఏ విధమైన ఒక పెద్ద ప్రమాదం జరిగింది కేవలం ప్రికాషనరీ ప్రిన్సిపల్ తీసుకోవటం వల్ల. అదేవిధంగా మనం చూసాము విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటన మొన్న ఈ మధ్యలో 2020లో బఫర్ జోన్ లేకపోవడం వల్ల ప్రజలు రోడ్లపై పక్షుల్లా రాలిపోయారు అధ్యక్ష. అదేవిధంగా మినమాట ట్రాజెడీ, జపాన్లోని పారిశ్రామిక వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల ఒక తరం మొత్తం నరాల వ్యాధులతో, న్యూరలాజికల్ డిసార్డర్స్తో అంగవైకల్యానికి గురైంది అధ్యక్ష. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు మూసీ నదికి సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ మొదలైంది ఆ నీటి కాలుష్యానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు నల్గొండ జిల్లాకు సంబంధించిన ప్రాంతవాసులు. ఇదే జంట నగరాలకు సంబంధించిన ప్రాంతవాసులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా మినమాట ట్రాజెడీ ఇన్ జపాన్ ఇప్పటికి కూడా ఆ భయంకరమైన మెమరీస్గా మిగిలిపోయినాయి అధ్యక్ష. నగరంలో చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్లో, నేను యాజ్ ఇండస్ట్రీ మినిస్టర్గా మాట్లాడుతాను అధ్యక్ష, వి వుడ్ లైక్ టు కరెక్ట్ ఇట్. నగరంలో చాలా ఇండస్ట్రియల్ ఏరియాలో భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన హెవీ మెటల్స్, లెడ్ కానీ మెక్యూరీ కానీ ఆర్సెనిక్ స్థాయిలు ఉండాల్సిన కంటే ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. పారిశ్రామిక రసాయన వ్యర్థాలే ఈ దుస్థితికి కారణమని, దీనివల్ల రాబోయే తరాలకి జెనెటిక్ మ్యూటేషన్స్ వచ్చే ప్రమాదం ఉందని అనేక సందర్భాల్లో సైంటిఫిక్ స్టడీస్తో పాటు డాక్టర్స్ కూడా మనకు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. మనం ఇప్పుడైనా మేల్కోకపోతే ఏదో ఒక రోజు హైదరాబాద్ కూడా ఢిల్లీలా మారడం ఖాయం. దీనికి ఎంతో దూరం లేదు. ఈరోజే మా సోదరులు ఇక్కడున్న ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన అంశం విషయంలో మదన్ మోహన్ రావు గారు చెప్తా ఉన్నారు. ఈ ఏక్యూఐకి సంబంధించి ఎందుకు మళ్ళొక్కమారు జలుబు వచ్చిందా 2 రోజుల్లో అంటే, ఈరోజు నేను ఏక్యూ చెక్ చేస్తే దాదాపు 179-200 వరకు పోయింది. దానివల్ల కావచ్చని చెప్తా ఉన్నారు. చాలామంది కూడా ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. అంటిల్ అన్లెస్ వి రియలైజ్ నౌ భావితరాలకు సంబంధించిన అధ్యక్ష ఢిల్లీ లాగా అవుతాం అధ్యక్ష, ఎంతో దూరం లేదు అధ్యక్ష. ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తే స్పష్టంగా ఏర్పడతా ఉన్నాయి. అప్పుడు ప్రతి ఇల్లుకు ఒక ఆసుపత్రి అవసరం ఉంటుంది అధ్యక్ష. ఈరోజు పిల్లలకు బొమ్మలు బుక్స్ కొనిపించినట్లే ప్రతి ఇంటికి రాబోయే తరాలకు మనం ఈరోజు ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోకుంటే అందరికీ కూడా నెబులైజర్స్ ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష, ఇన్హేలర్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న సభ్యులు నేను దయచేసి కోరుతా ఉన్నా, రాజకీయాలు పక్కన పెట్టండి, ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఇంతకుముందు నేను
జపాన్లో జరిగిన సంఘటనకు సంబంధించి మన రాష్ట్రంలో అదేవిధంగా పక్కనున్న రాష్ట్రంలో అతి పెద్ద ఘటన జరిగిన భోపాల్ గ్యాస్ సంబంధించి ఈరోజు స్మోక్ సంబంధించి కూడా ఒక విషయం చెప్తాను అధ్యక్ష. లండన్ గ్రేట్ స్మోక్ 1952లో లండన్ నగరం ఒక భయంకరమైన గ్రేట్ స్మోక్ ని చవి చూసింది అధ్యక్ష. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ఆ దేశం మేల్కొని ప్రపంచంలోనే క్లీన్ ఎయిర్ యాక్ట్ తీసుకొచ్చింది. ఆ చట్టం ద్వారా నడిబొడ్డున ఉన్న భారీ పరిశ్రమలను అన్నిటిని కూడా నగరం వెలుపలకు తీసుకెళ్లింది అధ్యక్ష. ఇన్సెంటివ్ ఇవ్వలే, సబ్సిడీలు ఇవ్వలే, ఏ విధమైన ఆలోచన లేకుండా కఠినంగా పోవాలని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆనాడు వారు తీసుకున్న కఠిన నిర్ణయం వల్లనే ఒకప్పుడు మురికిగా విషతుల్యంగా ఉన్న రివర్ థేమ్స్ ఈరోజు రివర్ థేమ్స్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా 2 సందర్భాల్లో 3 సందర్భాల్లో సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. వారు కూడా ఆ రివర్ థేమ్స్కి సంబంధించి రీజనరేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశం విషయంలో ప్రస్తావన చేయడం జరిగింది. రివర్ థేమ్స్ను కూడా అత్యంతంగా స్వచ్ఛగా మారించడానికి ఈ పరిశ్రమల తరలింపు లండన్ కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించి తప్పులు నేర్చుకొని తనను తాను పునర్నిర్మించుకుంది అధ్యక్ష. అదే స్ఫూర్తితో ఒక మూసీ నదిని కూడా పునర్జింపజేసి భావి తరాలకు ఒక జీవన నదిగా అందించాల్సిన ఒక తాపత్రయం మా ప్రభుత్వం అధ్యక్ష. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, పెద్దలందరికీ తెలుసు, చాలా దేశాలు విదేశాలు తిరిగి వచ్చారు అధ్యక్ష. ఈరోజు చైనాకు సంబంధించిన బ్లూ స్కై పాలసీ ఉంది అధ్యక్ష. ఈ బ్లూ స్కై పాలసీకి సంబంధించి మరి నగరం మధ్యలో ఉన్న వేలాది భారీ పరిశ్రమలు నిర్ణీత గడువులో దూరంగా ఇండస్ట్రీలు తరలించాలని ఒకటే ఒక మెమో ద్వారా కేవలం 2-3 ఏళ్లలో ఆ బ్లూ స్కై పాలసీని ఇంప్లిమెంట్ చేసే కార్యాచరణ తీసుకొని ఈరోజు మొత్తం ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలబడే కార్యక్రమం చేశారు అధ్యక్ష. ఈరోజు ఒక పక్కన వీఆర్ కంపీటింగ్ విత్ కంట్రీస్. ఈరోజు భారతదేశానికి సంబంధించి కానీ ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అవన్నిటిని కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉదాహరణగా తీసుకోవాలని మెసేజ్ టు ఇండస్ట్రీస్. ఈరోజు ఒక పరిశ్రమ యజమాని కొన్ని కెమికల్స్ బెస్ట్ ప్రోడక్ట్ తయారు చేస్తూ మరి ప్రాఫిట్ కోసం ఉద్దేశంతో ముందుకు పోకుండా అదేవిధంగా వారు విదజల్లే విషవాయుల పట్ల ఇతరుల గురించి ఆలోచన చేసి దానివల్ల చాలామందికి వ్యాధులు, క్యాన్సరు, ఆసుపత్రి ఖర్చులు, మెడిసిన్ బిల్లు, ఎంత సోషల్గా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు ఒకసారి ఆలోచన చేసి ముందుకెళ్లే తరుణంలో వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. లాభం యజమాని తీసుకుంటున్నాడు కదా, ఈ కాస్ట్ ఆఫ్ పొల్యూషన్ మాత్రమే సామాన్య ప్రజలు భరిస్తూ ఉన్నారు. దీన్ని నెగటివ్ ఎక్స్టర్నాలిటీ అంటారు అధ్యక్ష. మా గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ఈరోజు ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవాలి. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ ఆంటర్ప్రినర్. బిజినెస్ కూడా డెవలప్ చేసుకోవాలి. కొత్తగా పెట్టుబడులు రావాలి, పెట్టండి అని కోరేదానికి మేము కూడా అనేక సందర్భాల్లో కోరుతా ఉన్నాం. దానికి ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది, ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రజా ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజలే వారందరి కస్టమర్స్, మీ ప్రోడక్టే ఈ కస్టమర్స్ అని మార్చిపోద్దని ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము తీసుకున్న నిర్ణయం చాలామంది పరిశ్రమలకు సంబంధించిన అధినేతలు ఈరోజు చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలందరూ కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని, మా అధికారులని ఈ పాలసీ నిర్ణయం మీరు తొందరగా తీసుకురండి, దానివల్ల మాకు ఉపయోగపడుతుందని అనేక సందర్భాల్లో కోరిన అంశం విషయంలో మనం ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. నేను అదే విషయంలో
ఎక్కడ శస్త్రచికిత్స మొదలు పెట్టాలి, ద ట్రీట్మెంట్ వేర్ వీ షుడ్ స్టార్ట్. దీని శస్త్రచికిత్సే ఈ హెల్త్ పాలసీ అధ్యక్ష. ఈ హెల్త్ పాలసీకి సంబంధించి మొదలైంది సుప్రీంకోర్టు ఆదేశాల అధ్యక్ష. ఎంసీ మేతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. పారిశ్రామిక కంటే ప్రజల ప్రాణమే ముఖ్యమని ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఢిల్లీలో నివాస ప్రాంతాల మధ్య 168 ప్రమాదకరమైన పరిస్థితులు తరలించాలని ఇచ్చు తీర్పు మా ప్రాతిపాదిక. ప్రికాషనరీ ప్రిన్సిపల్ is also a foundation for our policy అధ్యక్ష. నష్టం జరిగే వరకు ఆగకుండా జరగబోయే నష్టాన్ని ఊహించి నివారణ చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ బాధ్యత అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక సందర్భాల్లో హెచ్చరించింది. దిస్ ఈజ్ ఆల్సో ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ ప్రిన్సిపల్ అధ్యక్ష పాలసీ. సార్, వన్ మోర్ ప్రిన్సిపల్ వాట్ వీ హ్యావ్ అడాప్టెడ్, పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అధ్యక్ష. కాలుష్యం చేసేవాడే దానికి శుద్ధి ఖర్చు భరించాలి. కానీ నగరంలో ఉన్న పరిశ్రమలు చేస్తూ ఉన్న కాలుష్యానికి ప్రజలు మన ఆరోగ్యంతో మూల్యం చెల్లిస్తూ ఉన్నారు. ఈ అనుమతి తొలగించడం కోసమే హెల్త్ పాలసీ అని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. 2 విషయాలు అధ్యక్ష. ఇది ప్రాథమికంగా వై దిస్ హెల్త్ పాలసీ కోసం ఎందుకు తీసుకొచ్చామని అనేక సందర్భాలు, అనేక ఎగ్జాంపుల్స్, అనేక సందర్భాలకు పురస్కరించుకొని అనేక మంది ప్రాణాలు కోల్పోయిన తరుణంలో ప్రధానమైన ఉద్దేశం పొల్యూషన్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండొద్దు అనే ఒక ప్రధానమైన ఆలోచనతో ముందుకు వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇంతకుముందు చెప్పినట్టు నేపథ్యం కూడా చెప్పాం. పర్యావరణానికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మనము ఓఆర్ఆర్ వెలుపల ఆధునిక పారిశ్రామిక సమూహాలను, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని మేము కూడా ఆలోచన చేసి ఈరోజు అరకతల, ఎన్కతల, సిద్ధాపూర్, ఇబ్రాహీంపట్నం, నాగిరెడ్డిపల్లి నిమ్స్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దీని ద్వారా ఈ రద్దీని అంతర్గత మండలాల నుండి ఓఆర్ఆర్ నీటి అటువైపు సులభతరం అవుతుందని ఒక ఆలోచన. అదేవిధంగా పొల్యూషన్కు సంబంధించిన అధ్యక్ష, కొన్ని సంవత్సరాలుగా నగరానికి, ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాలకు సంబంధించి PM10 ప్రమాణాలను, దిస్ ఈజ్ ఎ మ్యాండటరీ థింగ్ యాజ్ పర్ ద ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ, పాటించడం చాలా సవాలుగా మారింది అధ్యక్ష. అనేక ఇండస్ట్రియల్ ఏరియాస్లో 60 UG/M3 ఆ ప్రమాణాన్ని స్థిరంగా మించిపోయినాయి అధ్యక్ష. 60 ఈజ్ ద మ్యాక్సిమం. సో మనం దానికంటే ఎక్కువగా పోతా ఉన్నాం. మీరు చాలా సందర్భాల్లో మా మహేశ్వర్ రెడ్డి గారు చూసిండ్రో లేదో కానీ దుర్వాసన వస్తూ ఉంటుంది. పోతా ఉన్నప్పుడు, గాలి పీలుస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఆ జనవాసులకు సంబంధించి, ఆ నివాసాలకు సంబంధించి అక్కడ మనం చుట్టాల ఇంటికి వెళ్ళినా, స్నేహితుల ఇంటికి వెళ్ళినా ఎంతవరకు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో మేమైతే చూసినాం. మహేశ్వర్ రెడ్డి గారు ఆ ప్రాంతాలకు వెళ్ళారో లేదో తెలియదు. అదేవిధంగా వారి మిత్రులు టీఆర్ఎస్ సంబంధించిన వారు వెళ్ళారో లేదో తెలియదు. అదేవిధంగా మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఈ పరిస్థితిని అధిగమించడానికి, అదేవిధంగా ఇది ప్రధానంగా మా నిర్దేశం అయితే భూ వినియోగానికి సంబంధించి సంఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న నివాస కాలనీకి సంబంధించి దశాబ్దాలుగా ఈ పారిశ్రామిక పార్కుల చుట్టూ దట్టమైన నివాస కాలనీలు ఇంతకుముందు చెప్పినట్టు అభివృద్ధి చెందే అధ్యక్ష. అవన్నీ కూడా హౌసింగ్ జోన్లుగా ఏర్పడ్డాయి. శబ్దం, నాయిస్ పొల్యూషన్ కూడా అధ్యక్ష, ట్రాఫిక్ మరియు మురుగునీటికి సంబంధించి అనివార్యమైన స్ట్రగుల్ ఫీల్ అవుతా ఉన్నారు మన పౌరులు. ఈ పార్కులతో ముడిపడి ఉన్న భారీ వాహనాలు కదలిక మరియు పారిశ్రామిక లాజిస్టిక్స్ నివాస స్థలాల కోసం ప్రణాళిక చేపట్ట మౌలిక సదుపాయాలు, అక్కడ ఉన్న రోడ్స్, అక్కడ ఉన్న డ్రైన్స్ కూడా దెబ్బతీస్తూ ఉన్నాయి అధ్యక్ష.
ఈరోజు భద్రతా ఆఫర్కు సంబంధించి సురక్షితమైన బఫర్లను సృష్టించడం మరియు ఈ మండలాలను చుట్టుపక్కల సామాజిక మౌలిక సదుపాయాలకు అనుకూలమైన సమగ్ర పట్టణ ప్రదేశాలుగా మార్చాలే ఇది మా తక్షణ బాధ్యత అని. మరో అంశం అధ్యక్ష, కాయిలాబడ్డ మరియు నిర్వహణ లేని పారిశ్రామిక యూనిట్లు, ఆర్థికంగా వాడుక లేకపోవడం, నిర్వహణలో లేని ఆస్తులు. ఇటీవల సర్వేలు ఈ ప్రాంతంలోని పారిశ్రామిక ఆస్తులతో కొంత ఉపయోగించుకోవడం లేదా పని చేయకపోవడం వంటి అనేకంగా సూచించబడ్డాయి సర్వేస్ ద్వారా. అదేవిధంగా ఓల్డ్ టెక్నాలజీస్ అధ్యక్ష, పాత సాంకేతిక అంతరాయం కలిగించిన సరఫరా గొలుసులు దట్టమైన పట్టణ వాతావరణంలో నిర్వహణ పెరుగుతా ఉన్న ఎక్స్పెండిచర్ అధ్యక్ష నియంత్రణ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్స్ కారణంగా యూనిట్లు ఆర్థికంగా లాభదాయకంగా లేకుండా పోయాయి. ఇది మేం చెప్పింది కాదు అధ్యక్ష, పారిశ్రామిక వాడల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని అక్కడ చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించిన అధినేతలు, అదేవిధంగా అక్కడ ఉన్న అసోసియేషన్కు సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చి అనేక సందర్భాల్లో మాతో పాటు గత ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కూడా వారికి కూడా తెలియచేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఆలోచన చేసి ఈరోజు మా హిల్ట్ పాలసీ మరి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి మనము ఏ విధంగా ఈ పాలసీ గైడ్లైన్స్ తీసుకురావాలి, ఈ పాలసీ అంశాలు తీసుకురావాలని మరో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో మరి సీనియర్ మినిస్టర్గా ఉన్న పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, టూరిజం మినిస్టర్గా ఉన్న కృష్ణారావు గారు, నేను ఇండస్ట్రీ మినిస్టర్గా మేమందరం కూడా ఈరోజు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వారు ఏర్పాటు చేయటం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఈ హెల్త్ పాలసీకి సంబంధించిన లక్ష్యం, అదేవిధంగా దీనికి సంబంధించిన అనేక అర్హతలు, అదేవిధంగా విచక్షణ లేకుండా ఏకరీతిలో ఒక డిసిప్లిన్డ్ విధానం తీసుకొచ్చడానికి అన్నిటిని కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే బిఫోర్ దే స్పీక్ అధ్యక్ష, ఐ వాంట్ టు స్పెసిఫికలీ మెన్షన్ ద ఆబ్జెక్టివ్స్. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆబ్జెక్టివ్స్ వెళ్లకుండా ఏదో ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు నవ్వుతున్నట్టు ఆ విధంగా అంత సీరియస్నెస్ లేకుండా అధ్యక్ష, ఇంత సీరియస్నెస్ వాట్ వీఆర్ పుట్టింగ్ ఇన్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అధ్యక్ష. దట్ ఈజ్ అవర్ కన్సర్న్, దట్ ఈజ్ అవర్ కన్సర్న్ అధ్యక్ష. వి విల్ స్టే. ఇదే నీరు దాగి ఇదే గాలి ఉండి పీల్చి ఇంకో 10-20 సంవత్సరాలు మనం బ్రతుకుతాం, కానీ భావి తరాలకు అందిస్తా ఉన్నది ఏందని ఆలోచన చేయలేకుండా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. వాళ్లకు బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్న అంశం విషయంలో ఈ లక్ష్యాలు ఏంది, ఈ ఆబ్జెక్టివ్స్ ఏంది చెప్పాల్సిన ధర్మంతో మేమందరం కూడా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు లక్ష్యం ఏంది, హైదరాబాద్కు సంబంధించిన ఆర్థిక వైవిధ్యానికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో పారిశ్రామిక భూములకు సంబంధించి బహుళ వినియోగ మండలాలను మార్చడం మా ముఖ్యమైన లక్ష్యం అధ్యక్ష. సుమారు 50-60 సంవత్సరాల క్రితం నగర శివార్లో స్థాపించడానికి 21 పారిశ్రామిక ఎస్టేట్ పార్కులు మరియు ఆటో నగర్లు సుమారు 9,292 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో దాదాపు 2,000 ఎకరాలు స్వాతంత్ర పారిశ్రామిక భూములు మరియు 50% ప్లాట్ చేసిన స్థలాలున్నాయి. ఇవి ఇప్పుడు నగరం ప్రధాన భాగంగా మారిపోయాయి. పాతబడిన సాంకేతిక సరఫరా గొలుసుతో అంతరాయం కలుగుతా ఉంది. మీరు ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయా పరిశ్రమలకు సంబంధించిన యాజమాన్యులు, అసోసియేషన్స్ అనేక సందర్భాల్లో ఇంతకుముందు చెప్పినట్టు వస్తే వాటి విషయంలో నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు వారి ఆస్తులన్నిటిని కూడా డైనమిక్ హబ్గా మార్చే ఒక ఆలోచన చేయాలని ముందుకెళ్లటం జరిగింది అధ్యక్ష.
ఈ విధానం ప్రత్యేకంగా నివాసి సంపూర్ణ యాజమాన్యం కలిగి ఉన్న అంటే సింపుల్ అధ్యక్ష, సింపుల్. చాలామందికి అసలు పాలసీ బయటికి రాకముందే ఆలోచన చేసి ఏదో ఒక పర్స్పెక్టివ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు అని ఓ పక్షాన టీఆర్ఎస్ అంటే మేమేమి అనొద్దా అని బీజేపీకి సంబంధించిన మా మిత్రులు కూడా అదే విధంగా మాట్లాడారు అధ్యక్ష. చాలా దురదృష్టకరం అధ్యక్ష. బేసిక్ సమాచారం. ఐఎమ్ అబ్సల్యూట్లీ అపీలింగ్ టు అవర్ హానరబుల్ లర్న్ మెంబర్స్ ఫ్రమ్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ. ద బేసిక్ ఫ్యాక్ట్స్ వీ హ్యావ్ టు నో. సార్, ఇది ఎవరైతే యాజమాన్యులు ఉన్నారో, ఎవరైతే పారిశ్రామిక సంబంధించిన యాజమాన్యులు ఉన్నారో అది వారి సొంత భూమి అధ్యక్ష. ప్రభుత్వం వారికి ఆనాడు 50-60 సంవత్సరాల క్రితం సేల్ కన్సిడరేషన్ మీద పూర్తి స్థాయిలో వారి ఆస్తు వారి హక్కుకు కలిగించే విధంగా వారి పట్టా భూములకు సంబంధించిన అంశం విషయంలో ఒక వెసులుబాటు, ఒక ఫీని పెట్టి వారికి వెసులుబాటు కల్పించి వారికి ఆర్థికంగా పరిపుష్టకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో వారికి రేపు రాబోయే కాలంలో ప్రపంచంలో జరుగుతూ ఉన్న మార్పుల వల్ల ఈరోజు టెక్నాలజికల్ యుగం ముందుకు నడుస్తున్న తరుణంలో వారికి అవకాశం ఇస్తామంటే వీరేం చెప్తా ఉన్నారు అధ్యక్ష? ప్రభుత్వం భూమిని అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా 50%, 30% ఎస్ఆర్ఓ రేటుకి ఇచ్చిందని చెప్తా ఉన్న తరుణం అధ్యక్ష. ఇది ప్రభుత్వ భూములు కావు. ప్రభుత్వం ఒక పర్పస్ ద్వారా వారికి అమ్మింది. అమ్మిన తర్వాత రెవెన్యూ చట్టం ప్రకారం చాలా వారికి కూడా తెలుసు, కానీ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రక్కదారి పట్టించేందుకు చేస్తూ ఉన్న ప్రయత్నం అధ్యక్ష. సార్, ఎవరైనా మనం భూమి కొన్నప్పుడు భూమికి సంబంధించే హక్కులు ఎవరు కలుగుతాయి అధ్యక్ష? కొనుక్కున్నవాడికి కలుగుతాయి. ఆ హక్కులు కలిగిన భూమికి సంబంధించి ఒక ఫీజుని ఏర్పాటు చేసి వెసులుబాటు కల్పించి వారిని ఇంకా ఎంపవర్ చేయాలనే ప్రధానమైన ఉద్దేశం. వారు ఏం చెప్తున్నారు అధ్యక్ష? ప్రభుత్వ భూములు అడ్డగోలుగా రాసిస్తా ఉన్నారు, సగం రేటుకే రాసిస్తా ఉన్నారు, 30%కే రాసిస్తా ఉన్నారు అని మాట్లాడటం సరికాదని నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు టీజీఐఎస్సీ ద్వారా నిర్దిష్ట ప్రయోజనాల కోసం యూనిట్లకు కేటాయించబడిన భూములు ఉంటాయి. ఇక్కడ కేటాయింపుదారులు తమ ఆర్థిక బాధ్యతలు మరియు ప్రాజెక్ట్ నిబద్ధతలను పూర్తిగా నెరవేర్చిండ్రు. ఈ నిబంధనల నెరవేర్పు తర్వాత కార్పొరేషన్ సేల్ డీడ్లను అమలు చేసింది. వన్స్ సేల్ డీడ్ ఈజ్ డన్, చాలా మంది కూడా తెలుసు, మనం అనేక సందర్భాల్లో ఈ అగ్రిమెంట్స్లో ఉంటాం. ఈరోజు సేల్ డీడ్లు అమలు చేసింది అధ్యక్ష. తద్వారా టైటిల్ వారికి ఇవ్వటం జరిగింది. తాత్కాలికంగా షరతులతో కూడిన ఈ కేటాయింపుదారుల నుండి భూమి యొక్క సంపూర్ణ హక్కులు ఆ యాజమాన్యులకు కలుగుతాయి. కలిగిన తర్వాత అనేక సంవత్సరాలు చాలా ఈ పారిశ్రామిక వడలో నిరుపయోగంగా ఉండే అధ్యక్ష. ఎందుకంటే బిజినెస్ అనుకున్న రీతిలో కొంతమందికి నడకపోవచ్చు, లేకుంటే సాంకేతిక పరంగా అడ్వాన్స్గా చేయాల్సిన వారికి శక్తి లేకపోయి ఉండొచ్చు. రూపొందించిన స్వచ్ఛంద పథకం అధ్యక్ష. దీంట్లో ఈరోజు టీజీఐఎస్సీతో పాటు హెచ్ఎండిఏ, ఎంఏడియు ద్వారా ఈ బహుళ వినియోగం కోసం పార్కును మరి నోటిఫై చేసి ఆ యూనిట్ హోల్డర్లు టీజీఐపాస్ పోస్టల్ ద్వారా స్వచ్ఛందంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మరి వీలు కల్పిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు పట్టణీకరణ కాలుష్య నిబంధనల కారణంగా ఈ ప్రస్తుత పారిశ్రామిక కార్యక్రమాలు లాభదాయకంగా లేవని భావించే వారి నివాస వాణిజ్యం లేకుంటే ఐటీఐటీఎస్ వంటి అధిక విలువైన ఉపయోగాలు మార్చడానికి వీలు కల్పిస్తుంది అధ్యక్ష. ఈరోజు హిల్ట్ పాలసీకి సంబంధించి కొత్తగా రూపొందించింది చొరవ కాదు అధ్యక్ష. ఇది మేము చేశాము,
ఇదేదో చేశామనే ఒక ప్రయత్నం మేము ఎప్పుడు కూడా చూపట్లేదు అధ్యక్ష. నేను ఇంతకుముందు కౌన్సిల్లో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తా ఉంటే అధ్యక్ష, మా పార్టీ కాదు ఇంకో పార్టీకి సంబంధించిన గౌరవ సభ్యుడు లేచి, సార్ మీరు మీ ప్రభుత్వం బాగా పనిచేస్తూ ఉంది, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేసుకోకుండా అడ్వర్టైజ్మెంట్ చేసేవారు, మీరు చేసుకోలేకపోతా ఉన్నారు అని చెప్పారు అధ్యక్ష. మేము ఎప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ గురించి కానీ మేము చేసుకునే మా సంస్కృతి కాదు. 2013లో ఏ పరిశ్రమల గురించి ఏ ప్రజానికాయం గురించి ఆ రోజు ఒక పాలసీ నిర్ణయం తీసుకోవటం జరిగిందో అదే విధమైన ప్రయత్న భాగంలోనే స్వచ్ఛందంగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ముందుకెళ్లే ఒక పాలసీ విధానాన్ని ముందుకు పెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అనేక సంవత్సరాలు ఈ పాలసీ పరంగా విస్తృతమైన స్థాయిలో చర్చలు జరిగినాయి అధ్యక్ష. వనరుల సమీకరణ, ఈరోజు రిసోర్స్ మొబిలైజేషన్ ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించి రిసోర్స్ మొబిలైజేషన్ హ్యాస్ బికమ్ ఎ ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అధ్యక్ష. ఈ వెల్ఫేర్ స్టేట్లో వెల్ఫేర్ పూర్తి స్థాయిలో అందరికీ అందాలని, వనరులు సమకూర్చాలని, ఆ వనరులు ఏ విధంగా సమకూరుస్తామో మనకున్న శక్తి యుక్తి ఏందని ఆలోచన చేసి ఈరోజు వనరులు సమకూర్చే ఈ ప్రధానమైన ఉన్నత స్థాయి క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన అంశం వచ్చేవారు. మరి ఓ ప్రక్కన కాలుష్యంతో పాటు వనరులను కూడా సమకూర్చే కార్యక్రమం చేయాలని మరి ముందుకు వెళ్ళటం కూడా జరిగింది అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ కార్యక్రమంలో 2013లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ్యాండేట్ ఇవ్వటం జరిగింది. మ్యాండేట్ కంపల్సరీ రెడ్ అండ్ ఆరెంజ్ ఇండస్ట్రీస్, అప్పుడు కూడా రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకున్నాం మనం. ఆ మ్యాండేట్ ద్వారా GOMS 20 డేటెడ్ 1/3/2013 అధ్యక్ష, రెడ్ అండ్ ఆరెంజ్ ఇండస్ట్రీస్ అవుట్ సైడ్ ద రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని మ్యాండేట్ కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అదే కార్యక్రమంలో ఈరోజు చెప్తా ఉన్నాం అధ్యక్ష, క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్లో ఈ విధానం ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం గత ప్రభుత్వం కూడా తీసుకుంది. కానీ లాంఛనప్రాయంగా వారు కొన్ని ఆడాక్ బేసిస్ మీద నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష. అయితే ఈ ఫ్రీ హోల్డ్ దీనిలో 2 ఉన్నాయి అధ్యక్ష. ఒకటేమో ప్రతిపక్షాలకు సంబంధించి చాలా వరకు కూడా కన్ఫ్యూజన్ చేసి ప్రజానీకానికి సమాచారం ఆ విధంగా అందించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఒకటి, నేను ఇంతపూర్వకం చేసినప్పుడు మేము ఈరోజు హిల్ట్ పాలసీ తీసుకున్న నిర్ణయం ఎవరికైతే వారి వారి ఆస్తులు ఉన్నాయో వారికి పూర్తి స్థాయిలో హక్కులు కలిగిన వారి భూమికి సంబంధించి ఫీజు ఏర్పాటు చేయడం జరిగిందో అదొక అంశమైతే, గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 2 జీవోలను తీసుకొచ్చింది అధ్యక్ష. GOMS 19 అదేంది అధ్యక్ష, ఈ GOMS 19కు సంబంధించి లీజ్ ల్యాండ్స్ అధ్యక్ష. లీజ్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సర్వాధికారాలు ఉంటాయి. లీజుకు సంబంధించి కానీ 33 ఏళ్ళు 99 ఏళ్ళకు సంబంధించిన అంశాలు వస్తాయి అధ్యక్ష. అలాంటి అంశాలు వచ్చినప్పుడు 99 సంవత్సరాలకున్న లీజ్ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ చేసే కార్యక్రమం చేసిన అధ్యక్ష గత ప్రభుత్వం. దాన్ని జీవో తీసుకొచ్చిన అధ్యక్ష. ఆ జీవోకు సంబంధించి కూడా 29/8/2023 డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ గ్రాంట్ ఆఫ్ ఫ్రీ హోల్డ్ రైట్స్ ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆర్డర్స్ ఇష్యూడ్. దీనికి సంబంధించి 136 ఎకరాలకు సంబంధించి 136 ఎకరాల 4 గుంటలకు సంబంధించి
ఈరోజు 86 ప్లాట్లకు సంబంధించిన అంశం విషయంలో ఫ్రీ హోల్డ్ ఇచ్చింది, అంటే వారికి హక్కులు కల్పించారు. అదేవిధంగా జిఓఎంఎస్ 16 అని మరొకటి తీసుకొచ్చింది అధ్యక్ష. గ్రిడ్ పాలసీ అని, గ్రోత్ ఇన్ డిస్పర్షన్ పాలసీ అని, హైదరాబాద్ గ్రిడ్ పాలసీ అని 10/12/2020 నాడు ఇది తీసుకొచ్చింది అధ్యక్ష. దీంట్లో కూడా మరి వారు ఇదే విధమైన ప్రయత్నం చేసింది. గ్రిడ్కు సంబంధించి మరి అప్పుడు ఏర్పాటు చేసుకున్న పారిశ్రామిక వాడల్లో ఫ్రీ హోల్డ్ చేస్తూ కొద్దిగా ఐటీఎస్కి సంబంధించి స్మాల్ కంపెనీకి సంబంధించిన పెట్టాలని ఒక ప్రయత్నం చేసింది. ఇది ఈ ఐటీ పార్కులకు సంబంధించి వారు 11 ఇండస్ట్రియల్ పార్క్స్ సంబంధించి 11 ఇండస్ట్రియల్ పార్క్స్ దట్ ఆర్ విత్ ఇన్ ఓఆర్ఆర్ ఈ ఐటీ పార్కులు చేయాలని 50% సంబంధించి మరి ఐటీ నిర్మాణం చేయాలని చేస్తే ఎవ్వరు కూడా ముందుకు రాలేదు అధ్యక్ష. చాలా వరకు కూడా ముందుకు రాలే. అదేవిధంగా నేను ఇంత పూర్వకం చెప్పినట్టు ఈరోజు షిఫ్టింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అవుట్ సైడ్ 2013 ఏ నిర్ణయం అయితే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నామో ఇదంతా కూడా ఈ 45 లొకేషన్స్ ఆనాడు గుర్తు చేశారు అధ్యక్ష, గుర్తింపు ఇచ్చారు. ల్యాండ్ యూజ్కు సంబంధించి కానీ ఈ ఇండస్ట్రియల్ ఏరియా లొకేషన్ అథారిటీస్ అని ఐలా అంటాం అధ్యక్ష, వాటన్నిటి విషయంలో కూడా నిర్ణయం తీసుకొని ముందుకు పోవటం జరిగింది అధ్యక్ష. ఏం మతలబు ఉందని అడిగేవారికి అసలు మీరు అడిగే మా మిత్రులను అడుగుతా ఉన్నాం, అసలు మీరు ఏ నైతికతో మమ్మల్ని అడుగుతా ఉన్నారు? లీజ్ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం, ఎలక్షన్లు వచ్చే కొద్ది నెలల క్రితం తీసుకున్న నిర్ణయం ఈరోజు తప్పుగానే కాదు సార్. ఇది హెల్త్ పాలసీ ఒక సైంటిఫిక్గా ఒక శాస్త్రీయబద్ధంగా ఈరోజు మీరు లేరు, నేను చెప్పాము ఎందుకు తీసుకున్నాం అనేది. నేను ఈరోజు మేము చెప్తా ఉన్నా, అది కూడా చెప్తాం సార్. ఈరోజు చేయకుండా ఉంటే, పరిశ్రమల అవతల వైపు తీసుకోపోకుండా ఉంటే చరిత్రలో పెద్దగా అతి ఘోరమైన తప్పు భావి తరాల కింద అందించేవారు అధ్యక్ష. అది చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము 30% చేసినాం, 50% ఎందుకు చేసినాం కూడా చెప్తాం అధ్యక్ష. ప్లీజ్ వెయిట్. వాళ్ళు మాట్లాడినని మీరు మాట్లాడటం, మీరు మాట్లాడి వారు మాట్లాడి ఇద్దరు కలిసి మాట్లాడుకొని లోపల మాట్లాడి బయట మాట్లాడి మేము మన ఇద్దరం కలిసి ఇదే విధంగా మాట్లాడదాం అనుకునేటం అది కూడా చెప్తాం అధ్యక్ష. ఈరోజు మనం ఫ్రీ హోల్డ్ సంబంధించి ఆగస్టు 29, 2023 నాడు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఫ్రీ హోల్డ్ హక్కు మంజూరుకి జియో నెంబర్స్ 19, 20, 21 జారీ చేసింది అధ్యక్ష. ఈరోజు చేసేదేంది, అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోకుండా అసోసియేషన్కు సంబంధించి వారు టీఆర్ఎస్కు సంబంధించిన వారు అన్ని పారిశ్రామిక వాడలని ఏదో కొత్తగా చెప్తున్నట్టు తిరిగి వస్తూ ఉన్నారు అధ్యక్ష. సరే, పరిశ్రమలు ఉన్నాయా లేవా చూడడానికి తిరగవచ్చు, కాదంటలేం మేము, స్వేచ్ఛ ఉంది వారికి, దే హ్యావ్ ఎవ్రీ రైట్. కానీ అక్కడ పోతే ఏం స్పందన ఉంది అధ్యక్ష? అసోసియేషన్స్ వారు చెప్పారు, మేమే అడిగినాం 10% ఈ డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు 10% వరకు పెట్టండి, మేము ఇంకా పెడితే కూడా ఇవ్వలేను అని చెప్పిండ్రు. వాళ్ళకి ప్రెస్ మీట్లు చేసిండ్రు, వాళ్ళు అన్ని ఇండస్ట్రియల్ జోన్స్కి పోయారు, మాట్లాడినారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం వారిని, మీరెందుకు క్యాబినెట్ సబ్ కమిటీ మీ ప్రభుత్వంలో వేసి ఏ నిర్ణయం తీసుకున్నారు? ప్రభుత్వం నడిచేది ఆ విధంగా నడుస్తుంది. మాలాగానో మీరు ఎప్పుడు రాకుండా, మీరు ఎప్పుడు కూడా మాలాగానో ఎలా ఆలోచన చేసే
కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. మీరు ఈ విధంగా ఆలోచన చేస్తే మంచి ఆలోచన చేయండి, ఎప్పుడో ప్రజలు హర్షిస్తారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, వారు కూడా క్యాబినెట్ కమిటీ చేసుకున్నారు, నిర్ణయం చేసిండ్రు. లీజ్ ల్యాండ్స్ పైన 100% వేసిండ్రు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష? మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ పోయినరు? సబ్ లీజ్ చేసి 200%కి పెడితే మీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష? ఈ రోజు అడుగుతా ఉన్నారు. దీంట్లో గోప్యమైంది, వీళ్ళిద్దరు దాంట్లో ఉన్నదేంది అధ్యక్ష? ఆ రోజు మాట్లాడింది ఈ రోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఆ రోజు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు 100% 200% లీజ్ ల్యాండ్ని ఇస్తా ఉంటే ఆ రోజు మాట్లాడలేదు. ఈ రోజు ఒక పద్ధతి ప్రకారం వారి సొంత భూములపై డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ అని పెట్టి ఒక ఫీజు ఛార్జ్ చేస్తే దాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది న్యాయమైన అధ్యక్ష? ప్రజలందరినీ కూడా ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, ఆ రోజు మాట్లాడని సారాంశం ఏంది? ఆ రోజు మీ ఇద్దరు మాట్లాడుకున్నది ఏంటి? ఈ రోజు లేని అంశం ఏంది? ఈ రోజు సైంటిఫిక్ గా ఇంకోటి అబద్ధం ఆడారు అధ్యక్ష, సత్యదూరమైంది. 9,000 ఎకరాలు మొత్తం కూడా దారదత్తం చేసిండ్రు అని మాట్లాడతాను. అసలు 9,000 ఎకరాలు లెక్క కూడా తెలియదు అధ్యక్ష వీళ్ళకు. సరే, ఏదైనా పారిశ్రామిక వాడ డెవలప్ చేసినప్పుడు దానికి రోడ్స్ ఉంటాయి, కామన్ ఫెసిలిటీస్ ఉంటాయి, డ్రైనేజ్ ఉంటుంది, వారికి కావాల్సిన 10% ఇతర అవసరాలకు పెట్టే ఖచ్చితంగా కాదుంది అధ్యక్ష. సో ఆ క్రమంలో 4,940 ఎకరాలకు సంబంధించి ఇండివిజువల్ ప్లాట్ సైజెస్ వారు మాట్లాడిన 9,000 అని వీళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన గౌరవనీయులు గవర్నర్ గారికి నేను చూసిన. 9,000 అసలు మీరు కూడా చాలామంది కూడా ఇండస్ట్రీస్ నడుపుతూ ఉంటారు, వారికి సంబంధించి కూడా. ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ సందర్భంలో వీటికి సంబంధించి అంటే తప్పుదారి పట్టియకుండా ఉండాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది ఎవరు ఏ విధంగా చేశారనేది కాదు అధ్యక్ష. ఇప్పటికైనా మీరిచ్చే సలహా సూచనలు, ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే అధ్యక్ష, పారిశ్రామిక వాడలకు సంబంధించి అనేక సందర్భాల్లో కోరినప్పటికీ ఈరోజు మేము తీసుకున్న నిర్ణయం హేతుబద్ధంగా ఉండాలి, శాస్త్రీయబద్ధంగా ఉండాలని చేస్తా ఉన్న ఒక ప్రయత్నానికి నీరుగార్చే ప్రయత్నం చేయకుండా నేను ఎందుకు అడుగుతా ఉన్నానండి అధ్యక్ష, ఈరోజు మనం చేస్తూ ఉన్న ప్రతి ప్రయత్నానికి ఒక సైంటిఫిక్గా ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు 30% 50%కు సంబంధించి అనేక సందర్భాల్లో చర్చ జరిగింది అధ్యక్ష. మేము క్యాబినెట్ సబ్ కమిటీ, ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి అందరు అధికారులతో, ఇటు హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఐఐసి అందరితో కూడా అనేక సందర్భాలు, ఒక్కసారి కాదు అధ్యక్ష, 7-8 సార్లు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలు జరిగినాయి, చాలా సీరియస్గా. మరి ఆ క్రమంలో మా అధికారులను కమిటీ ఏమన్నది అధ్యక్ష, మీరు పోయి అసోసియేషన్స్తో మాట్లాడండి, మీరు పోయి ఇండివిజువల్గా ఆ పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో మాట్లాడండి, పాలసీ నిర్ణయం ఏ విధంగా బాగుంటే ఈరోజు మేము ఆలోచన చేస్తూ ఉన్నాం, మీ పాలసీ మీకు ఉపయోగపడాలి, రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరగాలి, ప్రజలకు మేలు జరగాలి. ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లోపల ఈ కోర్ అర్బన్ ఏరియా క్యూర్కు సంబంధించి దీనికి సంబంధించిన అంశం విషయంలో అనేక సందర్భాల్లో అధికారులు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు అడిగింది ఏంది అధ్యక్ష, ఈరోజు అధికారులకు సంబంధించి వారు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అసోసియేషన్స్ వచ్చి రిప్రజెంట్ చేశారు అధ్యక్ష, మీరు 10% ఈ 80 ఫీట్ రోడ్ కానీ బిలో 80 ఫీట్ రోడ్ కానీ 10% 10 to 15% పెడితేనే మాకు వయబుల్ ఉంటుందని. అయినా కానీ ఈరోజు రిసోర్స్ మొబిలైజేషన్కు సంబంధించి దాని గురించి ఆలోచన చేసి 80 ఫీట్ అండ్ అబౌవ్ 50% SRO రేటు, బిలో ది
% ఆఫ్ SRO రేట్ను ఫిక్స్ చేయడం జరిగింది. దీని పేరు ఈ ఉద్దేశం ఏమీ లేదు, మొదలే కాలేదు, ఆళ్ళు లేదు, చూలు లేదు, ఏదో అన్నట్టు ఉన్నది సార్ అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఉద్దేశం చాలా స్ట్రైట్గా పారదర్శకంగా ఈరోజు భవిష్యత్ తరాలకు సంబంధించి వారి భవిష్యత్తు గురించి ఆలోచన చేసే ఉద్దేశం. మీ ఉద్దేశం వేరే ఉంటే మాకు తెలియదు, కానీ మా పెద్దలని నేను కోరుతా ఉన్నాను. వాళ్ళైతే పదే పదే టీఆర్ఎస్ సంబంధించిన వారు పదే పదే మరి ప్రజలు సంబంధించి ఏది చెప్తే అది వింటారని మరి అంతపూర్వకం మనం చూసినాం అధ్యక్ష. ఒక ప్రచార మంత్రి ఉండే హిట్లర్ సమయంలో, వారి పేరు అందరు కూడా తెలుసు అధ్యక్ష, జోసెఫ్ గోబెల్స్. వారి సిద్ధాంతాన్ని పూర్తి స్థాయిలో అలవర్చుకొని పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. బీఆర్ఎస్ నేతలు పక్కాగా ఆచరిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అదే దారిలో మీరు ప్రయాణం చేయొద్దని మా ఆలోచన. ఎందుకంటే దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. దేశం సరిగ్గా నడవాలంటే మీరు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా సరైన ఆలోచనలు ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో చాలా విషయాలు రాద్ధాంతం చేసే ప్రయత్నం చేశారు. మరి బీఆర్ఎస్ సత్యదూరమైన మాటను వదిలితే బీజేపీ ఏం చేస్తున్నారు అధ్యక్ష? భుజాలపై ఎత్తేసుకోవడం వాళ్ళ మధ్యలో ఉన్న ఇంతకుముందు నేను చెప్పిన అధ్యక్ష, రహస్య అనుబంధం, స్నేహం. మరి బీఆర్ఎస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఇచ్చింది, మేమెందుకు ఇవ్వద్దని వారు కూడా ధర్నా కూడా చేశారు. సరే చేయండి, కాదంటలేము, అది మీకు ఇచ్చిన స్వేచ్ఛ, మీకు ఇచ్చిన రైట్. అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించి కేటాయింపు చేసిన భూములకు సంబంధించి ఇదేదో ప్రభుత్వ భూములని ఆ రోజు మీరు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయని అంతపూర్వకం మా నవీన్ యాదవ్ ఎన్నికల సందర్భంలో దాన్ని ముందుకు తీసుకొస్తే ప్రజలు భ్రమపడి నిజంగానే అవుతుందని వారి పార్టీకి ఓటేస్తారా అనుకున్నారు అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష వారు చేసింది? ఇటు నవీన్ యాదవ్ పెద్ద మెజారిటీతోని మా పార్టీ పరంగా గెలిచిండు. పంచాయతీలో కూడా మీరు ఎన్ని సత్యదూరమైన మాట్లాడినా తిరిగి ప్రజలు మాకు పట్టం కట్టడం జరిగింది అధ్యక్ష. ఈ కన్వర్షన్ ద్వారా ప్రభుత్వానికి కూడా రాబడి రావాలా అనే ఉద్దేశంతో పాటు, ఎందుకంటే ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకుపోవడానికి, డెవలప్మెంట్ చేయడానికి వాటికి కూడా నిధులు అవసరం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏ విధంగా ఎదుర్కొంటారో అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు నేను చెప్తా ఉన్నాం, పరిశ్రమ భూముల అధ్యక్ష, నేను మళ్ళా వారు చెప్పినప్పుడు చెప్తాము, హాస్పిటల్స్కి, స్కూల్స్కి ఈ పరిశ్రమ భూములు కేటాయింపు చేస్తే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అప్పుడు ఎందుకు పరిశ్రమల భూములు హోటల్స్కి, హాస్పిటల్స్కి కేవలం 1 సింగిల్ స్ట్రోక్ ద్వారా ఇస్తే మాట్లాడలేదు అధ్యక్ష. ఇప్పుడు అసలు ఏమి జరగనే లేదు, నిందలేసి ఈ విధంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు నేను ఈ సందర్భంలో ఈ మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించి మేము రాబోయే కాలంలో ఈ పాలసీ ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా భూ వినియోగ మార్పిడికి సంబంధించి మేము పెట్టే రూల్స్, ఐఎమ్ స్టాండింగ్ అండ్ పుట్టింగ్ దిస్ వ్యూ పాయింట్ బిఫోర్ యూ ఆనరబుల్ స్పీకర్ సార్, ఇట్ విల్ బి ద వెరీ 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 ట్రాన్స్పరెంట్ పాలసీ అధ్యక్ష. ఏ పాలసీ, ఎవరు ఆ పాలసీ ప్రకారం అప్లికేషన్ పెట్టుకున్నా పారదర్శకంగా ఉండే ప్రక్రియను చేపడతాం. ఈరోజు మరి మేమల్లే అధ్యక్ష, పరిశ్రమల భూములు, వ్యవసాయం, నివాస ప్రాంతాల భూములు కమర్షియల్ వినియోగానికి అనుమతిస్తూ గత ప్రభుత్వం జీవోలు ఇచ్చారని
ఆ ప్రభుత్వానికి సంబంధించి నిన్ననే రాజీనామా చేసిన గౌరవ సభ్యురాలు మాట్లాడింది. దానికి జవాబు లేదు. ఈరోజు ఆనాడు ప్రభుత్వం అక్రమ భూ వినియోగ మార్పిడి వ్యవహారాలపై ఏ విధమైన విచారణ జరిపించాలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఎవరిని కూడా వదిలే ప్రసక్తి కూడా లేదు. ఈరోజు మనం చూసాం అధ్యక్ష, అప్పట్లో కంపెనీకి అనుకూలంగా ఉంటే 152 ఎకరాల ల్యాండ్ కన్వర్షన్ ఇచ్చిండ్రు. అప్పుడు ఎక్కడ పోయినారు అధ్యక్ష వీరు? అప్పుడెక్కడ పోయారు అధ్యక్ష? ఏం సార్ మీరు మాతో నడిచినప్పుడు, మీరు నాతో నడిచినప్పుడు సార్, ఐఎమ్ ఏ విట్నెస్ ఇన్ దిస్ హౌస్ అధ్యక్ష. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ ఎయిర్, ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ లాట్స్ ఆఫ్ కన్విక్షన్ అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఇప్పుడు మీ జిల్లాకు సంబంధించి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. మా సోదరుడు బాగా మాట్లాడతాడు, బాగా ఆలోచన చేస్తాడు అధ్యక్ష. రాజకీయంలో ఉన్నాడు, సరే ఇక్కడ ఉండేపోయి అక్కడ ఉన్నాడు. కానీ ఈరోజు మంచిర్యాల పరిశ్రమల ల్యాండ్కు సంబంధించిన కన్వర్షన్ ఇచ్చినప్పుడు సార్, వీ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, వీ విల్ బి సప్లిమెంటెడ్ విత్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అధ్యక్ష. ఇన్ఫర్మేషన్ విల్ బి హ్యావింగ్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ బీయింగ్ ఇన్ ద గవర్నమెంట్. వీఆర్ నాట్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ ఎయిర్. నేను ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష, లెక్కాపత్రం లేని అనేక సందర్భాలు వారు తీసుకొస్తే మీరుకున్న ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా ఒక్క అడుగు మాట్లాడినా ప్రజలు హర్షించేవారు. నేను ఎందుకు చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇవన్నీ కూడా ఇంకా విషయాలు, ఎందుకంటే ఆన్సర్ చేసేటప్పుడు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా జవాబు చెప్పాలి. సో మీరు చెప్పిన ప్రతి అంశం పైన ఈరోజు మీరు బయట అడిగిన అన్నీ ఉన్నాయి, ఇక్కడ అన్నీ ఉన్నాయి. మీరు బయట అడిగిన దానికి సమాధానం కూడా, లోపల అడగబోయే సమాధానం కానీ, మా గౌరవ సహచరులు అడిగే ప్రతి ప్రశ్నకి ఈరోజు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మా ప్రత్యేకమైన లక్ష్యం, ఉద్దేశం కూడా పర్యావరణాన్ని కాపాడే ఓ కార్యాచరణ, ఒక లక్ష్యం. భావి తరాలకి త్రాగేందుకు మంచి నీరు, అదేవిధంగా పీల్చడానికి మంచి గాలి, పరిసరాల ప్రాంతానికి ఆరోగ్యవంతమైన వారి భద్రతతో కూడుకున్న వారి జీవితాన్ని ఒక లెగసీగా ఇవ్వాలనే ఒక ఆలోచన దృక్పథమే ఈ హిల్ట్ పాలసీకి నాంది అని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.